హలో ఫ్రెండ్స్, చాలా మందికి కూడా రిజర్వేషన్స్ వైజ్ గా అయితే డౌట్స్ ఉన్నాయి. అది మనకి నోటిఫికేషన్ లో పేజ్ నెంబర్ 12 లో పారా 4 రిజర్వేషన్స్ గురించి ఇచ్చారనమాట. ఇందులో పాయింట్ బై పాయింట్ మీకు చదివితే గనక మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఎట్లా ఎట్లా ఇవ్వాలి పోస్ట్స్ అనేది. దీని ప్రకారమే ఏదైనా కూడా ఉంటుంది అనమాట సెలక్షన్స్ కి. ఫస్ట్ పాయింట్ అయితే చూద్దాం, 4.1 కదా. 4.1 చూస్తే there will be vertical reservations in direct recruitment in respect of scheduled tribes, scheduled castes, backward classes and economically weaker sections, and horizontal reservations in respect of persons with benchmark disabilities, women, ex-servicemen and meritorious sports persons as per Rule 22, 22A and 22B of AP State and Subordinate Service Rules 1996 as amended by GOMS number 77 GA Department date 2/8/2023. సో ఈ పాయింట్ బట్టి చూస్తే మీకు అర్థమయ్యేది ఏంటంటే వర్టికల్ రిజర్వేషన్స్, హారిజాంటల్ రిజర్వేషన్స్ రెండు ఉంటాయి. వర్టికల్ రిజర్వేషన్ ఏంటి అంటే షెడ్యూల్ ట్రైబ్స్కి అంటే ఎస్టీ, షెడ్యూల్ కాస్ట్ ఎస్సీ, బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి వర్టికల్ రిజర్వేషన్స్ అనమాట. ఆ కేటగిరీస్ వాళ్ళకి ఆ పోస్టులు వాళ్ళకి ఉంటాయి. నెక్స్ట్ హారిజాంటల్ రిజర్వేషన్స్ ఉంటాయి. అది ఎవరికి ఉంటాయి అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అంటే పీబీడి అనమాట. వాళ్ళకి, ఉమెన్కి, ఎక్స్ సర్వీస్ మెన్కి అండ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్కి. సో ఇవి హారిజాంటల్ రిజర్వేషన్స్ వీళ్ళకి ఉండేది. అంటే ఆ కేటగిరీస్లో ఓసీలో కొంతమందిని తీసుకుంటారు. ఆ తీసుకున్న వాళ్ళలో వీళ్ళు ఉండేటట్లుగా చూడాలన్నమాట. అంటే ఉమెన్ ఉండాలి, ఎక్స్ సర్వీస్ మెన్ ఉండాలి, పీబీడీ పర్సన్స్ ఉండేలా చూడాలి అండ్ స్పోర్ట్స్ పర్సన్స్కి ఇచ్చిన అలకేట్ చేసిన వాళ్ళు ఉండేలా చూడాలి. అంటే హారిజాంటల్గా వీళ్ళందరూ ఉండేలాగా చూసుకుంటూ వర్టికల్గా తీసుకుంటారనమాట. సో అందరినీ కూడా బ్యాలెన్స్ చేయటమే ఈ హారిజాంటల్ రిజర్వేషన్స్ అనేది, అందుకోసమే తీసుకొచ్చారు. సో అంటే వాళ్ళకి సంబంధించిన లొకేట్ చేసిన కేటగిరీస్ వాళ్ళు కూడా అందులో ఉండేలా చూస్తారు. ఫస్ట్ వర్టికల్గా చూసుకొని దాంట్లో హారిజాంటల్గా వీళ్ళు కూడా ఉండేలాగా. ఇక్కడ నోట్ అనేది ఒకటి ఇచ్చారు చూడండి, బ్రైట్ లెటర్స్గా ఇచ్చారు, బోల్డ్ లెటర్స్లో. The candidates belonging to SC, ST, BC, EWS and PBDs and who avails upper age relaxation will also be considered for open category vacancies. SC, ST, BC, EWS and PBDs అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ అండ్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు కూడా ఓపెన్ కేటగిరీ వేకెన్సీస్కి కన్సిడర్ చేయబడతారు. అంటే వాటికి కూడా వీళ్ళు కన్సిడర్ చేయబడతారు అని అయితే ఇచ్చారనమాట. అండ్ ఉమెన్కి ఎంత రిజర్వేషన్ ఉంటుంది హారిజాంటల్గా అనేది సెకండ్ పాయింట్లో ఇచ్చారు. దేర్ షాల్ బి రిజర్వేషన్ టు ఉమెన్ హారిజాంటల్లీ టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 33(1/3%) in terms of Rule 22, 22A and 22B of AP State and Subordinate Service Rules 1996 as amended by GOMS number 77. అంటే హారిజాంటల్గా ఉమెన్కి రిజర్వేషన్ ఉంటుంది. అది ఎంత పర్సెంట్ తీసుకోవాలి అంటే 33(1/3% మటుకి కంపల్సరీగా తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ మంది మెరిట్లో వస్తే అది అలాగే ఉంచేస్తారు. కానీ మినిమం అనేది 33(1/3% అయితే వాళ్ళు ఉంటారనమాట. అంటే 100 పోస్ట్స్లో 33 పోస్ట్స్ అయితే ఉమెన్ ఉండాలి, కనీసం అయితే ఉండాలి. అది ఇక్కడ మనకి క్లియర్గా నోటిఫికేషన్లో ఇచ్చారు. సో ఇంతకుముందు ఒక వీడియోలో నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, హారిజాంటల్ రిజర్వేషన్ ఉమెన్కి ఎలా ఉంటుంది అని చెప్పేది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక అది రిఫర్ చేసుకోవచ్చు. ఓకే, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.